కూటమి ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఎండను సైతం కూడా లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలు పై ఏటా 3,391 కోట్ల అదనపు భారం పడుతోందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాషా, సిఈసి సభ్యులు కె సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డిలు మండిపడ్డారు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మరి అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఆయా ప్రాంతాల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరు కూడా మరి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ మరి ఏదైతే ఈ పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి అనేది ప్రధానమైన డిమాండ్తో మరి ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రజలకు చేసింది శూన్యం. అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయకోకుండా మరి వాళ్ళు ఈరోజు చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మరి మన రాష్ట్రంలో పెంచిన పరిస్థితి. మన రాష్ట్రంలో పెట్రోలు 1 లీటరు 114 రూపాయలు ఉంది. మరి అదేవిధంగా డీజిలు 103 రూపాయల 60 పైసలు ఉంది. అంటే పక్క రాష్ట్రం కర్ణాటక ఆ రాష్ట్రాన్ని మనం తేడా చూసుకుంటే మన రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి 11 రూపాయల తేడా ఉంది పెట్రోల్ మీద. చూడండి, అంటే మన రాష్ట్రంలో అత్యధిక శాతంగా వ్యాట్ రూపంలో ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా రోడ్డు సెస్ అని చెప్పి మరి ప్రజల మీద భారం వస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అతను తనయుడు లోకేష్ అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి వాడన వీధిన తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు డీజిల్ ధరలు పెంచేశాడు, పెట్రోల్ ధరలు పెంచేశాడు, గ్యాస్ ధరలు పెంచేశాడు. ఎక్కడ లేనటువంటి ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి. మీరందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మరి ఆ పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు తగ్గిస్తానని చెప్పి మరి ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇవ్వలేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు ప్రజల్ని నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించలేదు, మరి డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదు, మరి గ్యాస్ ధరలు ఈ రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మరి తగ్గించకపోగా మరి ఈరోజు ఇంకా బాదుడు కార్యక్రమం శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఇంకా పెట్రోల్ డీజిల్ మరి గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా తగ్గించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదల వల్ల మరి సామాన్యమైన ప్రజల మీద భారం పడే పరిస్థితి ఉంది, మధ్యతరగతి కుటుంబాల మీద భారం పడే పరిస్థితి ఉంది, ప్రజలందరూ కూడా రోడ్డు బారిన పడే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ జీవనము స్తంభించిపోయే పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు మరి ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. మరి ఇప్పుడు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు
పెంచడం వల్ల మరి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా తగ్గించాలి. మరి ఈరోజు ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఇది ఏదో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చేసింది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, మరి సైకిళ్ళలో ప్రయాణం చేయండి, వారానికి ఒకసారి వెహికల్స్ అన్నీ కూడా సెలవు ప్రకటించండి అని చెప్పి ఇట్లాంటి నిస్సిగ్గు మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడావు? మరి ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా ఇవన్నీ? మరి ఎన్నికల కోసం, ఓట్ల కోసం మరి ఏమైనా మాట్లాడతావు. అవసరం తీరిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినన్నా ముంచేదానికి నువ్వు వెనకడుగు వెయ్యవు. ఇది ప్రజలకు జగమెరిగిన సత్యం, ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సుమారుగా 3,500 కోట్ల రూపాయలు అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళ మీద పడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి నెల 300 కోట్ల రూపాయల అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఒకటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ పెంచిన డీజిల్, పెట్రోల్ మరి గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కలుపుకొని పెద్ద ఉద్యమ పోరాట బాట చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజలకు అండగా ఉంటాము. ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండదండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ పెంచిన దాని మీద మా నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ పెంచడం వలన రైతాంగం కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఈ విధంగా ఆటో ఛార్జీలు పెరిగిపోతాయి, బస్ ఛార్జీలు పెరిగిపోతాయి, రైల్వే ఛార్జీలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్ అంతా కూడా అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా పెరిగిపోతే ప్రజలకంతా కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు చూడండి, ఆ రోజు ఏమన్నారు లోకేష్ గారు, మన రాష్ట్రంలోనే విపరీతంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? కుప్పం పక్కనే 2 కిలోమీటర్ల పక్కన కర్ణాటక ఉంటుంది. ఆ పక్క ఏమో 11 రూపాయలు తక్కువ ఉంటుంది, ఈ పక్క 11 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఇది అన్యాయమే కదా. ఒక 2 కిలోమీటర్ల పక్కన 11 రూపాయలు తగ్గడం ఏంది, ఈ పక్క 11 రూపాయలు పెరగడం ఏంది? ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తప్పనిసరిగా ఈ డీజిల్, పెట్రోల్ ఛార్జీలు పెంచకపోతే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.